హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నా పేరు స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఇవాళ ఫిష్ ఫ్రై చేశాను. నేను ఫిష్ ఫ్రైలో ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు, బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ముందుగా 1.5 kg రోహు ఫిష్ తీసుకున్నాను. ఇక్కడ దాన్ని శుభ్రంగా కడిగి దాంట్లో ఒక నిమ్మకాయ రసం, మొత్తం ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేశాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. దాంతోపాటు కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారంతో పాటు తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయతో పాటు ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ 1 ఎగ్ యాడ్ చేశాను అన్నమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ 1 ఎగ్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఫిష్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫిష్ మసాలా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ దొరకని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ ఫిష్ మసాలాని, ఇంకా 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి దాంతోపాటు ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ముక్కలకి మసాలాని బాగా పట్టించాలన్నమాట. ఇలా పట్టించడం వల్ల ఏంటి అనంటే ముక్కల్లోకి అంతా మసాలా పీల్చుకొని మనం ఫ్రై చేసిన తర్వాత ముక్క అనేది టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని టైప్ చేయండి. సో బెల్ ఐకాన్ టైప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుందన్నమాట. లేదనంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ని మీరు చాలా మటుకు స్కిప్ అయిపోతారు. సో థ్యాంక్ యూ అండి. దీని తర్వాత ముక్కల్ని బాగా మసాలాలు పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ముక్క అతుక్కోకుండా వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ముక్కని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ముక్కని వెంటనే తిప్పకూడదండి. అలా తిప్పామంటే కనుక ముక్క విరిగిపోతుంది. ముక్క వేసిన 5 నిమిషాల వరకు దాన్ని కదల్చకుండా అలాగే ప్యాన్లో వేయించుకోవాలి. కొద్దిగా 5 నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ముక్కని అటుగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫిష్ని ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముక్కని ఇలాగ నెమ్మదిగా తిప్పి మనము రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగా బాగా దాన్ని షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై చేస్తే ముక్క అంతా ఆయిల్ పీల్చుకొని బాగా ఆయిలీగా ఉంటుంది కాబట్టి జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా 2 సార్లు 2 పక్కల మనము ఇలాగ బాగా ముక్క బ్రౌన్ కలర్లో వేగేంత వరకు కూడా మనం దాన్ని వేయించుకుంటే క్రిస్పీగా అనేది ముక్క వస్తుందన్నమాట. సో అలా వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఫిష్ ఫ్రైని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగా ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.